మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతటి పచ్చి అబద్ధాలను చెప్పి ఈ రోజు గోవులు ఎలా చనిపోయినాయి అనేటువంటి అంశాన్ని చెప్పకుండా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన పెట్టుకున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ ఎగ్గొట్టి మరి ఏంటంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారని మేమే భావించట్లేదు, చూసేవాళ్ళం కూడా అలాంటి భావన ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు మళ్ళీ తిరుమల పర్యటన పెట్టుకున్నారు, ఇంతకు ముందు కూడా అలానే చేశారు. సో ఇదంతా ఏంటంటే కేవలం ఆయన బీజేపీ కోవట్టుగా ఎందుకు జనసేన ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేసేయండి. మీకు ఎందుకు ఈ రెండు ముఖాలు, ఎందుకు రెండు ముఖాలతోటి ఉన్నటువంటి రాజకీయం ఎందుకు? బీజేపీలో మీరు విలీనం చేసేయండి. బీజేపీలో విలీనం చేసేసి అదే విధంగా మాకు హిందూ మత పరిరక్షణ మాత్రమే ముఖ్యమైనది, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు. నిన్న వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లుకు మీరు మద్దతు ఇచ్చారు కదా, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు, కేవలం హిందూ మతమైనటువంటి దానికి మేము పక్షపాత ధోరణితో మాత్రమే వ్యవహరిస్తామనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా